అందరికీ నమస్కారం. ఈ రోజున గవర్నర్ గారిని కలవడం జరిగింది. మేము కలిసింది గవర్నర్ గారిని 4 విషయాలు వివరించడానికని కలిసాం. ఒకటేంటంటే ఫస్ట్ దళిత్ స్టేటస్ దళిత్ క్రిస్టియన్స్కి ఇవ్వమని. అంటే దళిత్స్కి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది కావాలి. ఎందువల్లంటే దళిత్స్ వాళ్ళ రిలీజియన్ చేంజ్ చేసుకుంటే క్రిస్టియానిటీలోకి కానీ ముస్లిమ్స్లోకి కానీ వెళ్తే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తింపజేయట్లేదు. ఇది 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఇది పొందుపరిచారు. కాబట్టి వెంటనే దీన్ని క్యాన్సిల్ చేసి మా యొక్క అభిప్రాయాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేయండి. అలాగే పార్లమెంట్లో ఒక జీవో వచ్చేటట్టుగా చేయమని చెప్పేసి మేము ఫస్ట్ దళిత ఇష్యూస్ గురించి మాట్లాడడం జరిగింది. ద సెకండ్ ఇష్యూ ఏంటంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 24న ప్రవీణ్ పగడాల అన్న ఆయన రాజమండ్రిలో అనుమానాస్పద రీతిలో ఆయన చనిపోయి ఉన్నాడు. అది పోలీసులు యాక్సిడెంట్ అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో దాన్ని ఆయన హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి రాజమండ్రిలో పడిపోయి చనిపోయాడు అనేసి ఆయన చాలాసార్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మేము చెప్పేది ఏంటంటే మేము పిల్లు వేసాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ పిల్లు ప్రకారం మేము ఏప్రిల్ నెలలో వేస్తే ఇది సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయి 2 నెలలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళకి రిటర్న్ అఫిడవిట్ వేయలేదు, మాకు సమాధానం ఇవ్వలేదు. అక్టోబర్లో ఈ కేసు వాయిదా వచ్చినప్పుడు మా సంతకాల దగ్గర ఉన్నాయి అఫిడవిట్, ఈ ఫైల్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున జూన్ వచ్చింది. ఇప్పుడు దాకా కౌంటర్ అఫిడవిట్ టీడీపీ గవర్నమెంట్ ఫైల్ చేయలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా హత్యే. అందుకనే వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ వేయలేకపోతున్నారు. కాబట్టి ఇమీడియట్గా మీరు డైరెక్షన్స్ ఇవ్వండి. రేపు జూలైలో మీరు ఈ కోర్టుకి వచ్చినప్పుడు, జూలై 1న వస్తున్నప్పుడు ఇది కూలంకషంగా హైకోర్టు విచారించేటట్టుగా దీని గురించి మీరు విచారించండి, మీరు విజ్ఞప్తి చేయండి అని చెప్పేసి గవర్నర్ గారికి చెప్పడం జరిగా. మూడో విషయం ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మీ అందరికీ తెలుసు సార్, మొన్న బీహార్లో సడన్గా 60 లక్షల ఓట్లు అనే ప్రోగ్రాం పెట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి 60 లక్షల ఓట్లు తీయడం వల్ల బీహార్లో బీజేపీ నెగ్గింది, కాంగ్రెస్ ఓడిపోయింది. అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా అదే విధంగా జరిగింది. ఎన్ని లక్షల ఓట్లు తీశారో ఇంకా వెస్ట్ బెంగాల్లో తెలియలేదు. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రోగ్రాం కంటిన్యూ అవుతున్నప్పుడు మీ అందరికీ తెలుసు, వలస కార్మికులు ఈ టైంలో వేరే చోట్లకి వెళ్ళి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు ఓట్లు అక్కడ ఉండవు, మనుషులు ఉండరు. ఓట్లు ఉన్నా కానీ మనుషులు ఉండరు. అలాగా బలహీన వర్గాల ఓట్లు మెయిన్. అంటే ఎవరన్నా బాగా ఎవరు ఓట్లు పోతున్నాయంటే వల్ల ఈ అనే దానివల్ల ముఖ్యంగా బలహీన వర్గాల ఓట్లు, దళితుల ఓట్లు, సమాజంలో అట్టడుగున్న ఓట్లు పోతున్నాయి. దానివల్ల బీజేపీకి బెనిఫిట్ అవుతుంది. ఈ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కూలంకషంగా చేయాలి. అదేవిధంగా మళ్ళీ వాళ్ళు రివిజన్కి వాళ్ళు వచ్చి చేసినప్పుడు దాన్ని చూసేటట్టుగా చేయమని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక థర్డ్ విషయం ఏంటంటే మీరందరికీ తెలుసు, ఆరోగ్యశ్రీ సరిగ్గా రావట్లేదు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అయితే 6,000 కోట్లు 2019 నుంచి ఇప్పటి వరకు రావాల్సిన బాకీ 6,000 కోట్లు. అలాగే ఈ ఆరోగ్యశ్రీ అయితే 4,000 కోట్లు. ఈ ఆరోగ్యశ్రీ చాలా హాస్పిటల్స్ ఎత్తేయడం వల్ల పేద ప్రజలు చాలా దెబ్బైపోతున్నారు, చాలా ఆక్రోశం వెళ్ళగడుచుతున్నారు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ వల్ల అయితే చాలా కాలేజీలు ఎక్కడ కూడా ఏమీ ఇవ్వట్లేదు, సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. దానివల్ల స్టూడెంట్స్ చాలా బాధలు పడుతున్నారు. కాబట్టి ఇమీడియట్గా ఈ 2 ఇవ్వాలి. అంతేకాకుండా సబ్ ప్లాన్ని కంప్లీట్ మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్ గవర్నమెంట్లో సబ్-ప్లాన్ ఎంత రకంగా మిస్యూజ్ అయిందంటే, సబ్-ప్లాన్ అంటే ఆ యొక్క ఇయర్ బడ్జెట్లో సబ్-ప్లాన్ నిధులు ఏమైనా మిగిలిపోతే ఆ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి.
కానీ అట్లాగా జగన్ గవర్నమెంట్లో 5 ఇయర్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు. అంటే 25,000 కోట్లు జగన్ ఈ సప్లై నిధుల్ని మిస్యూజ్ చేశాడు. మిస్యూజ్ చేయడమే కాకుండా దాన్ని వేరే రకంగా ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్ని విషయాల్లో మేము గవర్నర్కి నివేదించాం. ఆయన దగ్గర నుంచి కూడా మాకు పాజిటివ్గానే వచ్చినాయి. కాబట్టి ఆయనకి నిందించి మీకు వినిపిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.